ఏపీలో 10వ తరగతి పరీక్షలు ఇవాళ ప్రారంభమయ్యాయి. దీంతో తిరుపతి జిల్లా వ్యాప్తంగా పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లోకి తెచ్చారు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా విద్యార్థులు పరీక్షలు ప్రశాంతంగా రాసేందుకు ఏర్పాట్లు చేశారు. తిరుపతి జిల్లా వ్యాప్తంగా 28,000 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యారని చెబుతున్న తిరుపతి జిల్లా విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ తో మా బ్యూరో చీఫ్ గోపీనాథ్ ఫేస్ టు ఫేస్. వాటి నుంచి కూడా 10వ తరగతి పరీక్షలు ప్రారంభమైన నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అదేవిధంగానే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ కూడా ఇప్పటికే విద్యార్థులందరికీ కూడా విషెస్ చెప్పడం జరిగింది, శుభాకాంక్షలు చెప్పడం జరిగింది. అయితే ఇవాళ నుంచి కూడా 1వ తారీఖు వరకు కూడా అంటే ఏప్రిల్ 1 వరకు కూడా పరీక్షలు జరగబోతున్నాయి. మరి కాసేపట్లో అంటే ఇప్పుడు ఆల్రెడీ ప్రారంభమైంది, ఇప్పటికే విద్యార్థులంతా కూడా వెళ్లడం జరిగింది. అయితే తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఏ విధంగా ఏర్పాట్లు చేస్తారు ఏందనే దానిపైన అంటే విద్యాశాఖ అధికారి కేవీఎన్ కుమార్ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి, తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎట్లా ఉంది ఏర్పాట్లు? అంటే పిల్లలు ఇప్పటికే చాలా స్ట్రెస్ ఫీల్ అవుతుంటారు, విద్యార్థులు తల్లిదండ్రులు కూడా బయట ప్రాంతాల సెంటర్ల వద్ద కాస్త ఇబ్బంది పడుతున్నారు. ఎట్లా ఉంది విద్యార్థులకు సంబంధించి లోపల ఏర్పాటు? ఏమి ఇబ్బంది లేదు సార్. విద్యార్థులందరికీ కూడా మేము దాదాపు ఎస్సీఆర్టీ వారు ఇచ్చిన షెడ్యూల్ ప్రకారంగా డిసెంబర్ 1 నుంచి వాళ్ళకి 100 డేస్ యాక్షన్ ప్లాన్ ప్రకారంగా అన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ మంచి ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరికీ కూడా మినిమం పాస్ అయ్యే విధంగా యాక్షన్ తీసుకున్నాము. కాబట్టి విద్యార్థులందరూ కూడా ఈ లోపే వాళ్ళు ప్రీ ఫైనల్ ఎగ్జామ్స్ రాశారు, గ్రేడ్ టెస్టులు రాశారు, అన్ని రకాల టెస్టులు అటెండ్ అయ్యారు. కాబట్టి వాళ్ళకి ఎటువంటి స్ట్రెస్ లేదు. స్కూల్లో ఏ విధంగా అయితే ఎగ్జామ్స్ రాశారో అదేవిధంగా 10th క్లాస్ పబ్లిక్ ఎగ్జామ్స్ కూడా ఎటువంటి టెన్షన్ లేకుండా రాయమని మేము ఆల్రెడీ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నాము. అలాగే ప్రతి హెడ్ మాస్టర్కి కూడా మేము మీటింగ్ పెట్టి చెప్పాము. హెడ్ మాస్టర్స్ కూడా అందరి పిల్లల్ని మోటివేట్ చేసి వాళ్ళు ఏ విధంగా టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రాసే విధంగా అన్ని రకాల చర్యలు చేపట్టాం. మొత్తం తిరుపతి జిల్లా వ్యాప్తంగా ఎంతమంది విద్యార్థులు ఈ పరీక్షకు హాజరవుతున్నారు? పరీక్షా కేంద్రాల వద్ద ఎటువంటి విద్యాశాఖ అధికారులు ఎటువంటి చర్యలు తీసుకున్నారు? ఏర్పాట్లు ఎట్లా ఉన్నాయి? ఇట్లాంటివి జరుగుతున్నాయి? మొత్తం 28,636 మంది పిల్లలు రాస్తున్నారండి. అందులో ఒక 15,000 మంది బాలురు రాస్తున్నారు, 13,000 చిల్లర బాలికలు రాస్తున్నారు. వీరందరికీ కూడా దాదాపు 124 సెంటర్లు మేము ఏర్పాటు చేయడం జరిగింది. అన్ని సెంటర్లలో కూడా దాదాపు వారం రోజుల నుంచి చీఫ్ సూపరింటెండెంట్ని ప్రతి సెంటర్కి వెళ్ళి ఫర్నిచర్ ఉందా లేదా, లైట్లు, ఫ్యాన్లు, అరేంజ్మెంట్స్, పిల్లలకి కావాల్సిన డ్రింకింగ్ వాటర్ కానీ టాయిలెట్ ఫెసిలిటీస్ దాని మీద చర్యలు చేపట్టాం. మన శనివారం మధ్యాహ్నం కూడా అందరికీ మీటింగ్ పెట్టి ఆల్ చీఫ్ సూపరింటెండెంట్లు, ఇన్విజిలేటర్స్తో కూడా మీటింగ్ పెట్టి ఆ సెంటర్స్ వెరిఫై చేశాము. ఏ సెంటర్లో కూడా ఎటువంటి అసౌకర్యాలు లేకుండా మేము చర్యలు చేపట్టాము. అంటే ఇప్పుడు 9:30 వరకు ఎగ్జామ్స్ అంటే స్టార్టింగ్, ఏ సమయం లోపల ముందు రావాలి? ఒకవేళ కాస్త లేట్ అయితే అనుమతించే అవకాశం ఉంటుందా? ఎట్లా దీనికి టైమింగ్ సంబంధించి? యాక్చువల్గా అందరికీ కూడా మేము పేరెంట్స్కి, విద్యార్థులకు కూడా మేము చెప్పడం జరిగింది. 9:30కి ఎగ్జామ్ అంటే ఒక అరగంట ముందుగానే సెంటర్కి వచ్చి ఆందోళన లేకుండా పరీక్షకు అటెండ్ అవ్వమని చెప్పాము. ఒకవేళ ఏదైనా అనుకోని కారణాల్లో వస్తే 10 గంటల లోపు వాళ్ళని అలౌ చేయమని చెప్పి చీఫ్ సూపరింటెండెంట్ చెప్పాము. కానీ అంతవరకు లేకుండా విద్యార్థులు ముందుగానే, తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ ముందుగానే పరీక్షా కేంద్రాలు చేరుకుని వాళ్ళ పరీక్షని ఆహ్లాదకరమైన వాతావరణం రాయవలసిందిగా కోరుకుంటున్నాం. మొత్తం మీద అంటే ఇప్పటికే అంటే ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఎటువంటి ఇబ్బంది లేకుండా విద్యార్థులు నేరుగా వచ్చి పరీక్షలకు హాజరవ్వాలి. అదేవిధంగానే ఈ అంటే ఎగ్జామ్స్ అయిపోయేంత వరకు కూడా ఎంత స్వేచ్ఛగా అంటే మీరు ఇప్పటి వరకు చదువుకున్నటువంటి ఆ విద్యాభ్యాసానికి సంబంధించి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మీరు వచ్చి పరీక్షలు రాసుకోవాలంటూ కూడా అధికారులు చెప్తున్నారు. సో ప్రతి కేంద్రం వద్ద కూడా ఇప్పటికే పోలీసులు అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. 144 సెక్షన్ అమలు జరుగుతుంది. అదే స్థాయిలోనే విద్యాశాఖ అధికారులు కూడా లోపల పిల్లలకు వెళ్ళిన తర్వాత అక్కడ వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కావచ్చు, లేదంటే తాగునీటి ఇబ్బందులు లేకుండా ఇట్లా అన్ని రకాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. ఓవర్ టు స్టూడియో.